హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. జాబ్ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే మనకి వివిధ రకాల పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది 18 to 40 years వరకు ఉన్న ఎవరైనా సరే జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఈ విధంగా ప్రతి వివరాలు అనేవి మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి, లైక్ షేర్ పక్కనే హైప్ అని కూడా ఉంటుంది. హైప్ చేసినట్లయితే వీడియో అనేది మరిన్ని మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా హైప్ కూడా చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 4 రకాల పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ 4 రకాల పోస్టుల వివరాలు చెక్ చేసినట్లయితే మనకి అక్రిడియేటెడ్ ఇంజనీర్ పోస్టులు మనకి 291 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలానే కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 291 పోస్టులు, గ్రామ్ రోజ్గార్ సహాయక్ పోస్టులు 464, గ్రామ్ పంచాయత్ కోఆర్డినేటర్ పోస్టులు 462. ఈ విధంగా 1500కు పైచిలుకు పోస్టులతో మనకి గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. మీకు టోటల్ వేకెన్సీస్తో పాటుగా క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ అనేవి డివైడ్ చేస్తూ కూడా మీకు టేబులర్ ఫార్మెట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 4లో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ డీటెయిల్స్ అనేవి. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్డ్ కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. అలానే ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా అప్లికేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తానండి, మీరు చెక్ చేసుకోవచ్చు. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేశారు కదా. ఇక్కడ టోటల్ వేకెన్సీస్తో పాటుగా క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక చెక్ చేసినట్లయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా మనకి కొన్ని సీట్స్ అనేవి రిజర్వ్ చేయడం జరిగింది. RFW అంటే రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని అర్థము. ఈ సీట్స్ అనేవి మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. అలానే రిమైనింగ్ వచ్చేసి క్యాస్ట్ వైజ్ మీరు గమనించవచ్చు, చెక్ చేసుకోవచ్చు. జాబ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చెక్ చేసినట్లయితే క్యాండిడేట్ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rural.assam.gov.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ కూడా మెన్షన్ చేస్తాను, మీరు గమనించగలరు. జాబ్కి అప్లై చేసుకునే ముందు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇమేజ్, మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, అలానే మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్స్, ఇవి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ సర్టిఫికెట్స్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఫర్దర్గా ఈ వీడియోలోనే క్లియర్గా డిస్కస్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడ నుంచి జారీ అయింది అంటే గవర్నమెంట్ ఆఫ్ అస్సాం కమిషనరేట్ ఆఫ్ పంచాయత్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది జాబ్కి అప్లై చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే February 22, 2026న మనకి జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి March 22, 2026 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. డిప్లొమా, బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది.
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదండి. మీరు జీరో అప్లికేషన్ ఫీజుతోనే ఫ్రీగానే మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు కాబట్టి. జాబ్ కి సంబంధించినటువంటి ప్రతి పోస్ట్ యొక్క క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే మనకి అక్రిడియేటెడ్ ఇంజనీర్ పోస్టులు అనేవి 291 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు మంత్లీ శాలరీ అనేది అక్రిడియేటర్ ఇంజనీర్ పోస్ట్లో 18,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అక్రిడియేటెడ్ ఇంజనీర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. కేవలం డిప్లొమా అర్హతతోనే మీకు ఈ జాబ్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీరు సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమాతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఈ డిప్లొమా అనేది 3 ఇయర్స్ డిప్లొమా కాదండి. కంప్యూటర్ అప్లికేషన్స్లో మీరు చేయాల్సినటువంటిది ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా అనేది DCA కోర్స్ అని మనకి మార్కెట్లో 6 మంత్స్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీరు చెక్ చేసుకుని అది కంప్లీట్ చేసుకోవచ్చు. కేవలం సివిల్ ఇంజనీరింగ్లో రెగ్యులర్ 3 ఇయర్ డిప్లొమా ఉన్న వాళ్ళు ఈ అక్రిడియేటెడ్ ఇంజనీర్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ అస్సాం పంచాయత్ రూరల్ డెవలప్మెంట్ కమిషనరేట్ అండర్లోనే వర్క్ చేయడం జరుగుతుంది. అలానే గ్రామ్ రోజ్గార్ సహాయక్ పోస్టులకు డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 464 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. దీనికి కూడా 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రామ్ రోజ్గార్ సహాయక్ పోస్టుకు శాలరీ చెక్ చేసినట్లయితే 15,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ మినిమం 50% ఆఫ్ ది మార్క్స్. అంటే మీరు ఇండియాలో ఉన్న ఏదైనా కాలేజ్ లేదా యూనివర్సిటీలో ఎనీ డిగ్రీ అనేది 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామ్ రోజ్గార్ సహాయక్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు కంప్యూటర్ అప్లికేషన్స్లో కనీసం 6 మంత్స్ డిప్లొమా కోర్స్ అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలండి. మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి 50% మార్క్స్తో అలానే DCA కోర్స్ అనేది కూడా మీరు 6 మంత్స్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ గ్రామ్ రోజ్గార్ సహాయక పోస్టులకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు వివరాలు చెక్ చేసినట్లయితే 291 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు 18 నుంచి 40 ఏళ్ళ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయల మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చండి. మినిమం 50% మార్క్స్తో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అంటే ఎనీ డిగ్రీ అనేది కంప్లీట్ చేయవచ్చు. మనకి డిగ్రీ స్ట్రీమ్ అనేది కూడా ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేకుండా మనకి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లికేషన్ అనేది కంపల్సరీ పెట్టడానికి ట్రై చేయండి. అలానే మీరు గ్రామ్ పంచాయత్ కోఆర్డినేటర్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 462 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. దీనికి కూడా 18 నుంచి 40 ఏళ్ళ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా సేమ్ ఎలిజిబిలిటీ అండి. డిగ్రీ అనేది 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గ్రామ్ పంచాయత్ కోఆర్డినేటర్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 4 రకాల పోస్టులలో 3 రకాల పోస్టులు అనేవి కేవలం డిగ్రీ మరియు బీటెక్ అర్హతతోనే ఫ్రెషర్గానే అప్లై చేసుకునే పోస్టులు. కేవలం అక్రిడియేటెడ్ ఇంజనీర్ పోస్టులు మాత్రమే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అర్హతతో వస్తున్న డిప్లొమా పోస్టులు అండి. ఈ విధంగా టోటల్ 4 రకాల పోస్టులతో 1,500కు పైగా వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జాబ్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నోటిఫికేషన్ PDFలోనే పేజ్ నెంబర్ 5 నుంచి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునే ముందు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది లాస్ట్ 6 మంత్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో ఉండాలి. JPEG ఫార్మేట్లో ఉండాలండి. అది కూడా 100 KB కంటే తక్కువ సైజులో మాత్రమే ఉండాలి కంపల్సరీగా. అలానే మీ యొక్క సిగ్నేచర్ ఇమేజ్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు సిగ్నేచర్ ఇమేజ్ కూడా మ్యాక్సిమం ఫైల్ సైజ్ అనేది 100 KB లోపల ఉండేటట్లుగా చూసుకోండి.
అలానే మీరు ఏ విధమైన డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మీ బర్త్ సర్టిఫికేట్ కింద కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలానే ఒక ఐడి ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు. ఎయిదర్ పాన్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అలానే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి, మార్క్ షీట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్స్, మార్క్ షీట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అక్రిడియేటెడ్ ఇంజనీర్ పోస్ట్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు డిప్లొమా సర్టిఫికెట్, డిప్లొమా మార్క్ షీట్స్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినట్టు 6 months సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ప్రతి ఒక్కరూ కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. సెలక్షన్ మెథడాలజీ కనుక చెక్ చేసినట్లయితే మీకు రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్స్కి సెలెక్ట్ చేయడానికి. పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్స్ ఉంటాయండి. మనకి పేపర్ 1లో మనకి ఎవరెవరికి కండక్ట్ చేస్తారు అంటే గ్రామ్ పంచాయత్ కోఆర్డినేటర్, కంప్యూటర్ అసిస్టెంట్, గ్రామ్ రోజ్గర్ సహాయక్. అంటే ఏ పోస్టులు అయితే మనకి డిగ్రీ అర్హతతో వస్తున్నాయో ఈ 3 రకాల పోస్టులకు పేపర్ 1 రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఒకవేళ అక్రిడియేటెడ్ ఇంజనీర్ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు రిటర్న్ టెస్ట్ అనేది 75 మార్క్స్కి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 75 మార్క్స్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్లో మిమ్మల్ని 75 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు టెస్ట్లో క్వశ్చన్ అనేది ఏదైనా క్వశ్చన్ 2 మార్క్స్కి ఇచ్చినట్లయితే దానికి నెగిటివ్ మార్కింగ్ అనేది 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే. మీరు వన్స్ 75 మార్క్స్కి ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనేది రాసి క్వాలిఫై అయినట్లయితే, మంచి స్కోర్ వచ్చినట్లయితే 25 మార్క్స్కి తరువాత మీకు వైవా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది, బేసిక్ ఇంటర్వ్యూ అనేది. ఈ 25 మార్క్స్కి ఇంటర్వ్యూని అలానే 75 మార్క్స్కి మీరు రాసిన రిటర్న్ టెస్ట్ని కలుపుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది వచ్చినట్లయితే మీకు జాబ్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించినటువంటి ప్రతి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది www.rural.assam.gov.in అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించి అప్లై చేసుకునే ముందు ఇవి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలానే 10th క్లాస్ సర్టిఫికెట్, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్, అలానే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికెట్స్, మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మీకు 300 KB లోపు ఉండేటట్లుగా చూసుకోండి. పీడిఎఫ్ అనేది మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్లో. ఈ విధంగా ఇవి అన్నీ కూడా రెడీగా పెట్టుకుని అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలో కూడా ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ఈ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మార్చ్ 22, 2026 వరకు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియోని డిప్లొమా, బీటెక్, డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్ ఆపర్చునిటీకి. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ పక్కనే ఉన్న హైప్ బటన్ కూడా క్లిక్ చేసి హైప్ చేయడానికి ట్రై చేయండి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.